నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మేడంపల్లి గోదావరి నదిపై 129 సంవత్సరాల క్రితం బ్రిటిష్ హయాంలో నిర్మించిన సాధర్మాట్ ఆనకట్టకు భారీగా వరద నీరు వచ్చేరింది. శ్రీరామ్ సాగర్ కడెం నుంచి భారీగా వరద రావడంతో ఇరిగేషన్ అధికారులు గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పర్యాటకులు, రైతులు, చేపలు పట్టేవాళ్లు ఎవరు కూడా సాధర్మాట్ కడెం ఆనకట్ట వైపు వెళ్లకూడదని పోలీసులు హెచ్చరిక బోర్డులు పెట్టారు. వానలు ఎక్కువగా పడుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇరిగేషన్, పోలీసు అధికారులు సూచించారు. దీనిలో భాగంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఫుల్గా పారుతున్నాయి. దాదాపు 3 లక్షల క్యూసెక్ల వరద పోతున్నది. దీంట్లో చాలామంది చేపలు పట్టడానికని, సందర్శించడానికని చెప్పేసి అక్కడక్కడ పోతున్నారు. ముఖ్యంగా సాధర్మాట్, తర్వాత కడెం ప్రాజెక్టు ఇట్లాంటి కొన్ని ప్రదేశాలకు విపరీతంగా పబ్లిక్ వస్తున్నారు. అట్లాంటి వాళ్ళని ఎవరిని కూడా అలౌ చేయడం లేదు. దయచేసి వర్షాలు అయిపోయేంత వరకు కూడా ఎవరు కూడా నీరు ఉన్న ప్రదేశాలకు ఎవరు రావద్దు. ఈ ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లోకి, అదేవిధంగా మీ లోకల్లో ఉన్న చిన్న చిన్న నదుల్లో కూడా ఎవరు పోవద్దు. అందరూ కూడా హెచ్చరిస్తున్నాము. అక్కడికి వస్తే ఇట్లా ఏదైనా చర్యలు తీసుకోబడతాయి కాబట్టి ఎవరు రావద్దు. ఇంపార్టెంట్ ప్లేసుల్లో పోలీసు బందోబస్తు కూడా పెట్టడం జరిగింది. అందరూ కూడా దానికి కూడా సహకరించాలని కోరుతున్నాం.